నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంక్షేమం అభివృద్ధికి సమతూకంగా నిధులు వ్యయం చేస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎల్ఈడి వీధి దీపాలపై పక్కగా పర్యవేక్షణ ఉంటారని అధికారులకు ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ మంథాని నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు. ఆర్టీసీ రీజనల్ చైర్మన్ తో కలిసి శ్రీశక్తి పథకాన్ని తనిఖీ చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు. సంక్షేమం అభివృద్ధికి సమతూకంగా నిధులు వ్యయం చేస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభావ పథకం, తల్లికి వందనం అందరికీ అందించాం. తొలి సంతకం చేసిన మెగా డిఎస్సీ కింద యువతకు 16,347 ఉద్యోగాలు వచ్చాయి. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను గుర్తించి భర్తీ చేశాం. అలాగే ప్రైవేట్ రంగంలోనూ జాబ్స్ వచ్చిన పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. ఇప్పటికే 6,000కు పైగా పోలీసుల విభాగంలో ఉద్యోగాలు ఇచ్చాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సూపర్ 6 ఇవన్నీ. ఇంకొక పక్కన అభివృద్ధికి కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఇబ్బందులు లేకుండా ప్రయత్నం చేస్తున్నాం. ఇన్నోవేటివ్ వేస్ అన్ని పెట్టి ఇక్కడికి వచ్చినప్పుడు అన్నదాత సుఖీభవ 20,000లో 7,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, 14,000 మనం ఇస్తున్నాం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 7,000 డిపాజిట్ చేశాం ఇద్దరం కలిసి. 6,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000, మనం 14,000. అందులో 4,000 మనము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3,000, మొత్తం కలిసి 7,000 రూపాయలు మన ఐదు వాళ్ళు 2,000, మన 5,000 ఇచ్చాం. ఇంకా మిగిలింది మనం 9,000, వాళ్ళు 4,000 రూపాయలు వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 2 ఇన్స్టాల్మెంట్స్లో కంప్లీట్ చేస్తాం. ఎక్కడైతే కేపీవైసీ ఫెయిల్ అయింది, ఇక్కడ 100% రీచ్ అయ్యేట్టుగా కలెక్టర్స్ ఎక్కడెక్కడ మానిటర్ చేసుకోవాలి. అది కూడా టెక్నాలజీ ఏ విధంగా తీసుకుపోతాం రేపైతే ఆ సబ్జెక్ట్ కూడా ఉంది. తల్లికి వందనం 15,000, 2,000 స్కూల్ డెవలప్మెంట్కి ఇస్తున్నాం, 13,000 తల్లుల అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఎంతమంది ఉంటే ఎంతమంది. దాన్ని కూడా కొన్ని ఇంకా మీరు ఫైనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్. యువతకి యాజ్ ఆన్ టుడే డిఎస్సి ఈ వారంలోనే ఆర్డర్స్ కూడా ఇస్తున్నాం. 16,387 ఉద్యోగాలు. ఇది హిస్టరీ. ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసినా, కోర్టు పోయి ఎన్ని విధాల ప్రయత్నం చేసినా, అన్ని హర్డిల్స్ని అధిగమించి ఫస్ట్ టైం వితిన్ 1 ఇయర్ ఫస్ట్ సంతకాన్ని ఫుల్ఫిల్ చేస్తూ అమలు చేయబోతున్నాం. దిస్ ఇస్ ద హిస్టరీ. అదే సమయంలో 10 లక్షల కోట్ల రూపాయల దగ్గర పెట్టుబడులు వచ్చాయి. 9,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. లోకల్ పీపుల్కి రావడానికి మీరందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయడం, లోకల్గా ప్లేస్మెంట్ రావడానికి మీరు ప్రయత్నం చేయాలి. అదే సమయంలో 20 లక్షల్లో చాలామంది స్కిల్ డెవలప్మెంట్ మనం చేస్తున్నాయి. జాబ్ మేళాస్ కూడా పెట్టాలి. ఒక టైం టేబుల్ పెట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ వేరియస్ కాన్సెప్ట్స్లో వీళ్ళకి ఉద్యోగాలు వచ్చేట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన అక్టోబర్లో పెద్ద ఎత్తున నవంబర్ అనుకుంటాను, నవంబర్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్ పెడుతున్నాం. సిఐఐ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో. దానికి కూడా ప్రిపేర్ అయ్యి ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా మొబిలైజ్ చేయాలనో అది కూడా మొబిలైజ్ చేస్తాం. కాబట్టి ఒక పక్క ఇన్వెస్ట్మెంట్ని మొబిలైజ్ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం, రెండోది గవర్నమెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగితే మన అవసరాన్ని బట్టి, లేకుంటే ఎక్కడెక్కడ ఖాళీలు ఉంటే అవి కూడా ఇవ్వడానికి ముందుకు పోతాం. పోలీసు ఉద్యోగాలు కూడా దగ్గర నా దగ్గర కరెక్ట్గా మన వాళ్ళు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేదు. 6,000 మంది పోలీసులు కూడా ఉద్యోగాలు ఇచ్చాం. అది కూడా ఒక ఈవెంట్ పెట్టుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అవి కూడా ఒకసారి పెట్టండి. ఇవి ఎప్పటికప్పుడు ఇస్తూ ఇంకా రాబోయే రోజుల్లో యువతని ఏ విధంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి అవి కూడా
వర్కౌట్ చేస్తాం. రాష్ట్రమంతా ఎల్ఈడి వీధి దీపాలపై పక్కగా పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచులకి అప్పగించాలని చెప్పారు. గ్రామాల్లో అవసరమైనవన్నీ కొత్త ఎల్ఈడి లైట్లను అమర్చడంతో పాటు వాటిని సమర్థంగా నిర్వహించే అధికారం గ్రామ పంచాయతీల పరిధిలోనే ఉండాలని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్, మున్సిపల్, జీహెచ్ఎంసీ విభాగాలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరియు వారి కుటుంబంపై బీఆర్ఎస్ మంథాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్ట మధుకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు కాటారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బగ్గుమన్నారు. 5 మండలాలు మహిళా కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి కాటారం మండల కేంద్రంలో పుట్ట మధుకర్ దిష్టిబొమ్మను దహనం చేసి శవయాత్ర నిర్వహించారు. అంతకుముందు మధుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. అసత్య ఆరోపణలతో నకిలీ బహుజన నాయకుడిగా మారి అసందర్భంగా పుట్ట మధు, శ్రీపాదారావు, శ్రీధర్ బాబులపై తరచూ అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. వైఖరి మార్చుకోకపోతే మహిళల చేతుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి కుంభం స్వప్నారెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ పంతకని తిరుమల, 5 మండలాల మహిళా అధ్యక్షులు మహేశ్వరి, బందెల సత్యమ్మ, కొండ రాజమ్మ, సుజాత, కురసం బచ్చమ్మ, మాజీ ప్రజాప్రతినిధులు రాణిభాయ్, గూడాల అరుణ, లింగమల్ల శారద మరియు పలు గ్రామాల మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చేసే జాడలు నడుస్తానవా నువ్వు అని ఎట్లా చేస్తాను? నడుస్తానవా? ప్రతి ఒక్కరిని తిట్టుడు ఇదేనా నీ తిట్టుడు? శ్రీధర్ బాబు సార్ ఇప్పుడు మేము తిట్టాలంటే మాకు ఒక్క నిమిషం పట్టేది, కానీ మా సంస్కారం మా శ్రీధర్ బాబు సార్ మాకు అట్లా నేర్పలేదు కాబట్టి మేము తిట్టలేము. తిట్టామంటే ఇప్పుడు తిడతాం మేము. నీది ఏంటంటే నీకు బాగా ఎక్కడ ఎలక్షన్లు వస్తాను, ఎలక్షన్లు వస్తే నేను ఓడిపోతా, నువ్వు ప్రజలకు ఏం చేయలేదు, 10 సంవత్సరాలు నువ్వు ఏం చేసినావు? ఒక్క పని చేయలేదు కాబట్టి నువ్వు భయపడి ఏం అంటే ఇట్లా ఇవన్నీ స్కీమ్లు చేస్తాను, భయపడతాను. మాకు భయపడి నువ్వేం చేసినావు? పిల్లలకు కాలేజ్ కట్టిస్తాను, కాలేజ్ కట్టియలే, స్కూల్ కట్టిస్తాను, స్కూల్ కట్టియలే. ఇది కలుషం అంటే అది మునిగిపోయింది. నువ్వేం చేసినావు? ఇప్పుడు మా సార్ ఇప్పుడు వచ్చి మా ప్రజలకు ప్రతి ఒక్కరు చేస్తాను. రేషన్ కార్డు అన్న రేషన్ కార్డు చేయించినావా? మా సార్ చేయించిన రేషన్ కార్డు. నువ్వేం చేసినావు? అసలు సొమ్మని పలుగుడతాను అంటాను. శ్రీధర్ బాబు కాళ్ళ కింద బతికి శ్రీధర్ బాబు పైకి వచ్చి ఎంపీటీసీ శ్రీధర్ బాబు దగ్గరికి ఉంటే ఎంపీటీసీ అయినావు, ఎంపీపీ అయినావు, జెడ్పీ చైర్మన్ అయినావు. నువ్వేం అసలు ఎట్లా మాట్లాడతాను? అసలు మాట్లాడే అర్హత ఉందా శ్రీధర్ బాబు కోసం? మేము మాట్లాడి ఫుల్ మాట్లాడచ్చు, కానీ మాకు అట్లా లేదు కాబట్టి మేము మాట్లాడతలేము. నువ్వు శ్రీధర్ బాబు విగ్రహానికి టచ్ చేయి, మా మహిళలు మేము చూసుకుంటాం. నువ్వేమనుకుంటాను? అసలు ఏం చేయలేక ఏం దోయక ఇవన్నీ స్కీమ్లు పెడతానా? నువ్వు ఇప్పుడు తెలుగులో తిట్టినావు, నేను హిందీలో తింటా, మరాఠీలో తింటా. నువ్వు ఏం చూస్తావు? మేము చూస్తాం మహిళలు. ఇచ్చటించి నీకు వార్నింగ్ ఇస్తాను మేము మహిళలు అన్నా. నువ్వు ఏం చేస్తావు? మేము చూస్తాం. నేను ఒకటి చెప్తాను, నేను నీకు కాళ్ళపై కూర్చునే చేతి అంటే అది నీకు ఖచ్చితంగా నీకే తగ్గుతుంది. అది అట్లా ఎవరికి లేదు. ఎక్కడ దీని అక్కడనే ఉండడు అని నీకు నేను చెప్తానా. ఇవన్నీ వదిలిపెట్టు. మా సార్ కుటుంబానికి ఎవరు మా సార్ కుటుంబం జోలికి వచ్చినాం అనుకో, మా మహిళలు మేము చూసుకుంటాం. ఇది నీకు వార్నింగ్ ఇస్తాను నేను. కాంగ్రెస్ పుట్ట మధు, నువ్వు పెంచుకలపేటలో అంబేద్కర్ విగ్రహం గురించి నువ్వు మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి సబ్ డివిజన్ అయిన కాటారం మండల్లో దీన్ని దిష్టి బొమ్మను కూడా దహనం చేయడం జరిగింది. మరి నీవు 8 సంవత్సరాల క్రితము అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి నువ్వు అధికారంలో ఉండి కూడా మరి ఆ విగ్రహాన్ని అవమానించి ముక్కేసి అట్లనే ఉంచినావు. నువ్వు అంబేద్కర్ వాదు ఎట్లా అవుతావని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము. మరి
ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా చేసినటువంటి శ్రీపతిరావు సార్ గారిని నువ్వు విమర్శించే నైతిక హక్కు నీకు లేదు. నీ తండ్రి ఎవరో చెప్పుకునే అర్హత కూడా నీకు లేకుండా పోయింది. నువ్వు ఈ దేశంలో మాతృస్వామ్య రాజ్యం ఉంది. తల్లి పేరు కాదు ఇక్కడ చెప్పుకునేది, తండ్రి పేరు చెప్పుకుంటాడు. కానీ నువ్వు నీ తండ్రి పేరు చెప్పకుండా తల్లి పేరు చెప్పుకొని తిరుగుతున్నావంటే నీకు అర్హత లేదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే అతని గురించి నువ్వు మాట్లాడుతున్నావు. తను చనిపోయి 27 సంవత్సరాలు అవుతుంది. నీ రాజకీయం కోసం చనిపోయిన వాళ్ళను కూడా వదిలిపెట్టకుండా వారి కుటుంబంపై నిందలు అపవాదులు వేస్తున్నావు అంటే నీది ఎంత నీచమైన రాజకీయమో ఈ ప్రాంత ప్రజలకు అర్థమవుతుంది. ఇంతమంది 2 లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో నీకు ఎందుకంటే నిన్ను ఇంట్లో పెట్టుకొని ఒక కొడుకులాగా చేరదీసి నీకు అన్ని పదవులు ఇచ్చి అనుభవించి నువ్వు ఇవాళ పుట్టమదనే పేరు ఈ ప్రాంతంలో తెలుస్తున్నది అంటే అది శ్రీపతిరావు కుటుంబం వాళ్ళనే అనేది ఈ ప్రాంత ప్రజలకు తెలుసు. కానీ మీరు ఈ రోజు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు పూర్వము మన చరిత్రలో చెప్పుకుంటున్నాం. భస్వాసురుడు అనేవాడు ఉండేవాడు. వరం ఇచ్చిన దేవుణ్ణే భస్వం చేయాలని చూసిండు. కానీ నువ్వు కూడా ఈ ప్రాంతంలో నీకు అన్నం పెట్టిన వాడిని చేయాలంటే ఈ ప్రాంత ప్రజలు ఓటు ద్వారా నీకు బుద్ధి చెప్పిండ్రు. అయినా నీకు బుద్ధి వస్తలేదు. అయినా దైవ సమానులు అయినటువంటి శ్రీపతిరావు గారి గురించి మాట్లాడితే ఇంతవరకు చెప్పిన మా మహిళా సోదరుల ఏం చెప్పిర్రు, నిన్ను తరిమి కొడతామని చెప్పిండ్రు. అదే జరుగుతుంది. అంతవరకు తెచ్చుకోకు. ఓటు ద్వారా నిన్ను ఓడించి సైలెంట్ గా ఇంట్లో కూర్చోబెట్టిరు. అంతటితో నువ్వు ఆగు, చెప్పు దెబ్బల పాలు కాకు అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇంకొకసారి ఇలాంటివి జరిగినట్టయితే మా మహిళలు మగవాళ్ళ దాకా అవసరం లేదు, మా మహిళలే నీకు గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ ప్రాంత మహిళా సోదరి మనందరికీ జాగ్రత్తగా ఉండాలి, భయపడొద్దు. శ్రీపతిరావు సార్ మన ఈ ప్రాంత ప్రజల కోసం ప్రాణాలను అర్పించిండు. అయినప్పటికీ కూడా శ్రీధర్ బాబు సార్ గారు ఈ ప్రాంత ప్రజల కోసం ముందుకొచ్చి వారి కుటుంబం మనకు అండగా దండగా ఉంది కాబట్టి మనం కూడా వారికి అండదండగా ఉండాలని మా మహిళా సోదరి మనులకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ముగిస్తున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ రాయలసీమ రీజనల్ చైర్మన్ పూల నాగరాజుతో కలిసి ఎంపీ బస్తిపాటి నాగరాజు స్త్రీశక్తి పథకం తీరుపై మహిళలు స్పందనను అడిగి తెలుసుకున్నారు. కర్నూలు జిల్లాలో ప్రతిరోజు 50,000 మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని ఆర్టీసీ చైర్మన్ పూల నాగరాజు తెలిపారు. స్త్రీశక్తి పథకం సక్రమంగా అమలు చేస్తున్న అధికారులను చైర్మన్ అభినందించారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం మంచిగా అమలవుతుందన్నారు. మహిళా సాధికారత పెంచేకు మరి ఆర్థికంగా బలపడడానికి సూపర్ 6 భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల పక్షపాతిగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద దాదాపు 8,000 బస్సులు ఈరోజు తిరగడమైంది. కడప జోన్ 3,400 బస్సులు ఈరోజు స్త్రీశక్తికి వినియోగించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే కర్నూలు ఈరోజు మరి ఈ జిల్లాలో దాదాపు రోజుకు 40,000 మందిగా ఈ బస్సులో మహిళలు ఈ పల్లె ప్రాంతాల నుంచి మరి కర్నూలుకు రావడం, మరి చుట్టుపక్కల ప్రాంతాలకి ఆరోగ్యం చూపించుకోవడానికి కానీ, చదువులకు కానీ, ఉద్యోగాలకు కానీ ఈరోజు ఇది మహిళలకు ఆర్థికంగా బలపరిచే విధంగా ఉందని తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వచ్చాక ఈ స్త్రీశక్తి పథకాన్ని, ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈ కుటుంబ ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా? తెలంగాణ అయితేనేమి, కర్ణాటక అయితేనేమి, మిగతా రాష్ట్రాల్లో కొంచెం ఒడిదుడుకుల్లో నడుస్తూ ఉంది ఈ పథకం. కానీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆ విధంగానే ఉంటుందని చెప్పేసి విపక్షాలు ఎన్నో విమర్శలు చేశాయి. వాటన్నింటినీ
ధీటుగా సమాధానం చెప్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఈ పథకాన్ని అమలు చేసే విధానాన్ని చూసి విపక్షాలు కూడా విస్తుపోతూ ఉన్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా మన కర్నూలు జిల్లా కర్నూలు బస్టాండ్ నుంచి ప్రతి రోజు 35,000 నుంచి 40,000 దాదాపు ప్రయాణికులు ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని ఫ్రీ టికెట్ను పొందుతూ ఉన్నారు. నెలకు దాదాపు 10,50,000 మంది ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. దాదాపు 5 కోట్ల రూపాయలు దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్. దీని ద్వారా ఎంతోమంది ఈ కర్నూలు అంటేనే కరువుకు వలసలకు నిలయము. అందులో భాగంగా విద్యార్థులైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి, ఉపాధి కూలీలైతేనేమి వీరంతా ఈ పథకాన్ని సంపూర్ణంగా యూజ్ చేసుకుంటారు. అందుకు గాను మరొక్కసారి నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మనసారా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కర్నూలు బస్ స్టాండ్ నుంచి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్షేమం అభివృద్ధికి సమతూకంగా నిధులు వ్యయం చేస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎల్ఈడి వీధి దీపాలపై పక్కగా పర్యవేక్షణ ఉండాలని అధికారులకు ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ మంథాని నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు. ఆర్టీసీ రీజనల్ చైర్మన్ తో కలిసి స్త్రీశక్తి పథకాన్ని తనిఖీ చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు.